హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్న టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ టెట్కి సంబంధించినటువంటి న్యూస్, అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలు, వివిధ నోటిఫికేషన్లు, జాబ్ నోటిఫికేషన్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఈ మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్, దీని మీద రివ్యూ ఉంటుంది. మిత్రులారా, ప్రతిరోజు మార్నింగు మీకు అందిస్తున్నాను సమాచారం. ఎందుకంటే చాలామంది పేపర్లు చదవకపోవచ్చు, నెట్ సరిగా లేకపోవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. వివిధ జాబ్ నోటిఫికేషన్లు, అది సెంట్రల్ లెవెల్లో కానీ, ఏపీ లెవెల్లో కానీ, తెలంగాణ స్టేట్ లెవెల్లో కానీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు మీ దృష్టికి తీసుకొస్తే కనీసం మీరు తెలుసుకుని వాటికి అప్లై చేసి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మీ దగ్గర ఉంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్స్ మీరు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ ఉద్దేశంతో ప్రతిరోజు ఈ వీడియో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే రకరకాలైనటువంటి ఉపయోగాలు మీకు ఉంటాయి. ఈ మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4కు సంబంధించినటువంటి మేజర్ నోటిఫికేషన్, అంటే 9 నోటిఫికేషన్ పెండింగ్ నోటిఫికేషన్ ఉన్నాయి. ఈ పెండింగ్ నోటిఫికేషన్లో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి హైలైట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక 10 లక్షల వరకు అప్లై చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ మన వీడియోస్ని ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా బుక్స్ కూడా ఏ బుక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా యాప్లో పెట్టేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నిన్న నుంచి స్టార్ట్ అయినాయి చాలామంది గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియోస్. ఈ ఫస్ట్ అర్థమెటిక్ అంటే డేటా అనాలిసిస్ అనేటటువంటి టాపిక్ ఇచ్చారు. కాబట్టి ఆ డేటా అనాలిసిస్ని వీడియోస్ని దాంట్లో అంటే యాప్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్సు, డిజాస్టర్ మేనేజ్మెంటు, అదే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రీజనింగు, కరెంట్ అఫైర్సు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు అండ్ ఇంగ్లీషు, తెలుగులో ఉన్నటువంటి పదజాలము, ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదజాలము, తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ఎప్పటి నుంచే జాగ్రత్తగా యాప్ని ఫాలో అవుతూ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు అందరికంటే ముందు ఉండాలి అంటే మరి అందరికంటే ముందు బుక్స్, యాప్ని వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోపోయేటటువంటి అంశం ముఖ్యంగా ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెడీ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్. ఇది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అంటారన్నమాట. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. నేను దీని గురించి పదే చెప్తున్నానంటే టెట్ కంటే ముందు ఈ నోటిఫికేషన్ వస్తుంది. టెట్ 1 మంత్ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ 1 మంత్ ఈ నోటిఫికేషన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను మంచి బుక్స్ రిలీజ్ చేస్తున్నాను దీనికి సంబంధించి. ఆ బుక్స్ ఏంటంటే
సో దీనికి సంబంధించినటువంటి టైటిల్స్ ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. ఇవి బుక్ 1 శ్రీ అను పబ్లికేషన్ ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 జనరల్ స్టడీస్. ఈ బుక్లో ఈ ఐటమ్స్ ఉంటాయి, ఈ 4 ఐటమ్స్ ఉంటాయి. ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో ఇవి దీనికి సంబంధించిన తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ బుక్ 2లో జనరల్ సైన్సు టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. ఇది బుక్ 2లో ఉంటుంది. గత ప్రీవియస్ పత్రాలని అంచనా వేసుకుని బేరీజ్ చేసుకుని పరిశోధించి శోధించి మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ ఐటమ్ నుంచి ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటిది అంచనా వేసుకొని మీ బుక్స్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరు ఎక్కడ కూడా వెళ్ళనవసరం లేదు, ఏ బుక్స్ని ఫాలో అవసరం లేదు. మేము ఇచ్చినటువంటి ఈ 4 బుక్స్ ప్యాకేజ్ మీరు దయచేసి వీటన్నింటిని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికంటే మీరు ముందంజలో ఉండాలంటే అందరికంటే మీరు ముందు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బుక్ 3లో ఏముంటుందంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దీని ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వీటన్నీ కూడా ఈ బుక్ 3లో ఉంటాయి అన్నమాట. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ బుక్ 4లో పార్ట్ బి సంబంధించి అంటే పేపర్ 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ బి అనేది తెలుగు అండ్ ఇంగ్లీషు. తెలుగుకు సంబంధించినటువంటి ఇవి పర్యాయ పదాలు, పదజాలం. పర్యాయ పదాలు అంటే పర్యాయ పదాలు ఒకే పదానికి రకరకాల అర్థాలు. ఈ విధంగా పర్యాయ పదాలు చూసుకోవాలి. వ్యాకరణం గ్రామర్ చూసుకోవాలి. తెలుగు టు ఇంగ్లీష్ అర్థాలు, తెలుగు పదాలు ఇచ్చేసి క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, కింద ఆప్షన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. ఆ తెలుగు పదానికి అర్థాలు చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లర్క్గా వెళ్తారు, కంప్యూటర్ ఆపరేటర్గా వెళ్తారు. మీ యొక్క విధి ఏంటి? వెళ్ళిన తర్వాత మీ యొక్క విధి ఏంటి? ఆ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, రకరకాల డాక్యుమెంట్స్ కర్ణాల మనసుబ్బుల యొక్క హ్యాండ్ రైటింగ్లో ఉంటాయన్నమాట. అర్థం కానటువంటి పరిభాషలో ఉంటాయన్నమాట ఆ పదజాలం అన్నీ. వాటన్నింటినీ మీరు ఏం చేయాలి? తెలుగులోకి, ఇంగ్లీష్లో ఉండే వాటిని తెలుగులోకి, తెలుగులో ఉన్నటువంటి వాటిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మీ ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఆ భూమికి సంబంధించిన దస్తావేజులు ఇవన్నీ కూడా. సో దానివల్ల మీరు ఇక్కడ తెలుగు పదాలకి ఇంగ్లీషు, ఇంగ్లీష్ పదాలకి తెలుగు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది హైలైట్ అనమాట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు, అదేవిధంగా జాతీయాలు ఏ విధంగా యూజ్ చేస్తామో, ఎప్పుడు ఏ జాతీయాన్ని యూజ్ చేస్తామో అనేటటువంటి మీకు ఇస్తామో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్ చూడాలి. అంటే ప్యాసేజ్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటాయి కాబట్టి దాన్ని మీరు తీసుకుని ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్లో మీరు పూరించాల్సి ఉంటుంది. యూసేజ్ ఆఫ్ ఈడియమ్స్ అంటే జాతీయాలు ఎట్లా, ఇది ఇంగ్లీష్లో ఎట్లా యూజ్ చేయాలనేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా వెకాబులరీ అండ్ ఫంక్చుయేషన్. ఇక్కడ వెకాబులరీ అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్. ఫంక్చుయేషన్స్ అంటే క్యాపిటలైజేషన్, ఎక్కడ క్యాపిటల్ లెటర్స్, ఎక్కడ ఫుల్ స్టాప్లు, ఎక్కడ కామా, ఎక్కడ క్వశ్చన్ మార్క్స్, ఎక్కడ ఆశ్చర్యార్థం గుర్తులు, అదేవిధంగా పేరాకు ముందు లెటర్స్ ఏ విధంగా ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఎక్కడ ఉండాలి, ఏ పదాలకి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి అనేటటువంటి వాటిని ఫంక్చుయేషన్స్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అనమాట. బ్యాంకుల్లో ఇస్తారు, రకరకాల బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తారు. అయితే ఇక్కడ ఒక 10 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 10 రకాల సెంటెన్సెస్కి మీకు చక్కగా నీట్గా ఒక ఎక్స్ట్రానరీ వేలో మీకు అందించడం జరుగుతుంది. సో దీన్ని జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గ్రామర్ చెప్పాను నేను. ఇంగ్లీష్ గ్రామర్ చాలామందికి టచ్ ఉంటుంది, కొంతమందికి టచ్ ఉండకపోవచ్చు. ఈ గ్రామర్ నేను ఇచ్చినటువంటి గ్రామర్ చూస్తే దెన్ ఆటోమేటిక్గా మీ దీని మీద మంచి కమాండ్ వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ టెట్ కోసం ఎదురుచూపులు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఏంటి ఇన్ని సంవత్సరాలు టెట్ 2016లో జరిగింది, 2017లో జరిగింది. 2 సార్లు మాత్రమే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 లేదా 5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు ఈ 2 టెట్లో. కాబట్టి నూతన విద్యా విధానం ప్రకారం
లేదా ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరానికి అంటే 2 సంవత్సరానికి 2 సార్లు జరగాలి. సీటెట్ ఆ విధంగా జరుగుతుంది. మరి మన టీఎస్ నెట్ ఏపీ టెట్లు జరగట్లేదు కాబట్టి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్. నిరీక్షిస్తున్న 4 లక్షల మంది రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించింది 2 సార్లే. మరోవైపు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి సన్నాహాలు. ముందు టెట్ ఆ తర్వాతే భర్తీ అని అభ్యర్థుల యొక్క డిమాండ్. ఒకవేళ టెట్ నిర్వహించకుండా మీకు టీచర్ పోస్టులు కండక్ట్ చేస్తే 4 లేదా 5 లక్షల మంది అభ్యర్థులు జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం అంత చేయదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టీజీటీ పీజీటీ పోస్టులు కూడా టెట్ పెట్టాడు కాబట్టి గురుకులాల్లో ఒక 6-7 వేల పోస్టులు మరి నింపుతున్నారు కాబట్టి గురుకులాల్లో వీటన్నింటికి కూడా టెట్ ఉండాలి. కాబట్టి మిత్రులారా, మీరు టెట్ని పరిగణలోకి తీసుకోండి. టెట్ వస్తుంది కంపల్సరీగా. అదే దీని ఒక సారాంశం. పోస్టుల భర్తీకి ముందే టెట్ అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పేపర్ 1 పాస్ అయిన వారు సుమారు 65,000 మంది. అంతేగా మరి చదవండి ఏం పాస్ అవుతారా? 4 లక్షల మంది అభ్యర్థులు ఉంటే మీరు చదవకోకుండా టెట్ పాస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాం అనేటటువంటి వాళ్ళు వీళ్ళంతా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. ఈ పాస్ అయిన వాళ్ళు టెట్ పాస్ అవుతామే కాదు, అత్యధికమైనటువంటి మార్కులు సంపాదించుకోవాలి టెట్లో. వీళ్ళు నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా చదువుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంకా వీళ్ళు స్కోర్ పెంచుకుంటారు. కేవలం 30% మాత్రమే పాస్ అయ్యారు. ఎస్ అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి చూడండి. అంటే మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ లేక సబ్జెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందామని అనుకోవటం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనమాట. కాబట్టి పేపర్ 2 పాస్ అయిన వారు కేవలం 1,50,000 మంది ఉన్నారు. గతంలో ఆయా పరీక్షలు రాసినప్పటికీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సుమారు 3 లక్షల మంది ఉన్నారన్నమాట. అంటే ఈ 3 లక్షలు తర్వాత 1 లక్ష లేదా 2 లక్షల మంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి 5 లక్షల మంది టెట్ కోసం వెయిట్ చేస్తున్నారు మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకుని డిఈడి అండ్ బిఈడి అభ్యర్థులు వీరందరూ కూడా టెట్ ఫస్ట్ నోటిఫికేషన్ అంటే రేపు ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ టెట్ నోటిఫికేషన్ మీరు ట్యాకిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. మాస్టర్లు లేరు. ఇది దేశంలో 11 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయ ఖాళీల మీద దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వం. కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క పథకాలు దాన్నే చూసుకుంటున్నారు. కానీ మరి ఈ ఉపాధ్యాయులు కొరత ఎలా ఉంది, పిల్లలకి విద్యను అందించాలి అనేటటువంటి ఆ తాపత్రయం ప్రభుత్వాల్లో కొరబడింది. అదే 11 లక్షల పైగా ఉపాధ్యాయుల ఖాళీలు. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక సంఖ్యలో ఉపాధ్యాయ అధ్యాపకాలు ఉన్నాయి. ఏపీలో 35,358 అంటే 14% ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 20,024 పోస్టులు అంటే 13.65% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా మరి ఇన్ని పోస్టులు ఖాళీ ఉంటే మరి విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? మరి వీటిని కూడా నింపవలసినటువంటి ఆవశ్యకత ఉందన్నమాట. ఏటా నియామకాలు జరపడం తప్పనిసరి అన్నమాట. విద్యా హక్కు చట్టం ప్రకారం 10% మించి ఖాళీలు ఉండరాదు. మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారనుకోండి, అంటే 10 ఇక్కడ ఎన్ని శాతం ఖాళీ, ఎంత శాతం ఖాళీ ఉండదు చూడు, 14% ఏపీలో. తెలంగాణ రాష్ట్రంలో 13.5%. అంటే 10 కంటే ఎక్కువ శాతం ఖాళీలు ఉన్నాయి. కానీ 10 కంటే తక్కువ శాతం ఖాళీ ఉండాలన్నమాట. మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే, పిల్లలు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మరి ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇబ్బందులు తలెత్తాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ పోస్టులన్నీ నింపవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. నూతన విద్యా విధానం ప్రకారం పోస్టులు అనేటటువంటి ఏ పోస్టు కూడా ఖాళీ ఉండకూడదు. మళ్ళీ 10 ఏళ్ల పొడిగింపు ప్రభుత్వ పరిశీలనలో ఉద్యోగ నియామక గరిష్ట వయో పరిమితి అంశం. అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. మరి 10 ఏళ్ల పొడిగిస్తారని పరిశీలన జరుగుతుంది.
34 నుంచి 44 ఏళ్ల వరకు పెంచే అవకాశం. నియామక ప్రకటనకు ముందే ఈ మేరకు ఉత్తర్వులు. 2015లో తాత్కాలికంగా 10 ఏళ్లు పొడిగింపు, 2019 జూలైతో ముగిసిన పొడిగింపు అమలు గడువు మళ్ళీ సర్కార్ పొడిగిస్తుందని నిరుద్యోగుల్లో ఆశలు. కాబట్టి మరి పొడిగిస్తున్నారే తప్ప మన నోటిఫికేషన్ రావట్లేదు. అభ్యర్థులు ఏమంటారంటే వయస్సు పొడిగించినప్పటికీ మాకు ఉపయోగం ఏంటి, నోటిఫికేషన్ రానప్పుడు మాకు ఉపయోగం ఏంటి, ఈ పొడిగింపు వల్ల ఉపయోగం ఏంటి అనేటటువంటి వాళ్ళు ఆవేదన, ఆక్రోశం వ్యక్తపరుస్తుంది అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా పొడిగిస్తారు. నెక్స్ట్, మీరు చాలామంది అడుగుతున్నారని క్వశ్చన్స్ సైకాలజీలో నేను విన్నాను. సైకాలజీ ఈజ్ ద బెస్ట్ సబ్జెక్ట్. సైకాలజీ ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్. అంటే మిగిలినటువంటి సబ్జెక్టులు మీకు కాస్త చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది, కానీ సైకాలజీ అనేది బీఈడీ లేదా డిఈడీలో మాత్రమే చదువుతాం. కాబట్టి సైకాలజీలో క్వశ్చన్స్ అడగండి, ఈసారి క్వశ్చన్స్ అడగండి, నెంబర్ ఆఫ్ కాల్స్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు పరిష్కరించుకోండి. సో ఆ విధంగా మీరు చేస్తే దెన్ ఆటోమేటిక్గా సైకాలజీలో మీకు మంచి మార్కులు వస్తాయి. దీంట్లో ప్యాకేజ్ సారు ఈ ప్యాకేజీ ఇది దీంట్లో సైకాలజీ ఉంది. ఈ బుక్ని ఈ సార్ రాశారు, శివపల్లి సారు, చాలా ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఈ బుక్లో 2 పార్ట్లు శివపల్లి సారు, అదేవిధంగా ఐసీటీ చంద్ర సారు, అదేవిధంగా పెడగాజీ మరి చంద్రశేఖర్ సారు, మరి ఈ పథకాలు కానీ ఎన్ఈపి కానీ ఇవన్నీ కూడా హరీష్ సారు, లింగం గౌడ్ సారు వీళ్ళందరూ కూడా దీంట్లో ప్రజెంట్ చేశారు. మంచి మేధావులు. కాబట్టి ఈ ప్యాకేజీ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్యాకేజీ ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇది ప్యాకేజ్ 2. ఇది ప్యాకేజ్ 2, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్యాకేజ్ 2. మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ ప్యాకేజ్ 2లో ఉంటాయి. ఈ 2 మీ దగ్గర ఉంటే ఎస్ఈడి పోస్టు మీ దగ్గర ఉన్నట్టే, టెట్ మార్కులు మంచి మార్కులు మీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి ఇది స్కూల్ అసిస్టెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి 2 మీ దగ్గర ఉన్నట్టే. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి సోషల్. మిత్రులారా, మళ్ళీ నేను చెప్తున్నాను, మన దగ్గర ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కానీ వీడియోస్ కానీ. వీళ్ళందరికీ కూడా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళ వీళ్ళందరికీ కూడా నేను ఇంకా మీకు ఏదో ఒకటి చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన బుక్స్ లేట్ అయినాయి కాబట్టి, అదేవిధంగా వీడియోస్ కూడా కొంచెం లేట్ అయినాయి కాబట్టి ఎవరైతే ముందుగా బుక్ చేసుకున్నారో స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కోసం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వీరందరికీ కూడా అవసరమైతే మీకు మోడల్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను. మీకు డోంట్ వర్రీ, మీరు ఎలాంటి వర్రీ అవసరం లేదు. మీకు మంచి బుక్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే బుక్ తీయాలి అంటే మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే, బాహుబలి లాంటి సినిమా రిలీజ్ చేయాలంటే 2 years ఏ విధంగా పట్టిందో, అను పబ్లికేషన్లో బాహుబలి లాంటి బుక్స్ రిలీజ్ చేయాలంటే ఒక 2 or 3 months పడుతుంది. అందులో సిలబస్ పెంచాడు. సో దానికి అనుగుణంగా తీయాలి. కాబట్టి మరి మీరు నన్ను తొందర పెడుతున్నారు, సార్ ఇంకెన్నాళ్ళు పంపిస్తారు, బుక్స్ కావాలి, అర్జెంట్ కావాలని. మీకు అందరికీ కూడా బుక్స్ లేట్ అయినాయి అంటే మీరు త్వరగా ఉద్యోగం సంపాదిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే ఆ విధంగా బుక్స్ తయారవుతాయి. మీరు ఇంకా ఒత్తిడి చేశారనుకోండి కొంచెం, ఎందుకంటే మళ్ళా మేము టెన్షన్ పడి మీకు అందించాలనే ఉద్దేశంతో మరి కొంత మ్యాటర్ మిస్ అవ్వచ్చు. అందువలన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆల్రెడీ పంపించేసేవారు, ఎవరికి కూడా ఆపట్లేదు. స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీరు గ్రహించవలసింది ఏంటంటే మీకు మంచి బుక్స్ అందిస్తాను. వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంకా అవసరమైతే వీడియోస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కూడా పెడతాము. వీడియోస్లో బాగా కన్సెషన్ ఇస్తాం. ఎవరైతే ముందు బుక్ చేస్తున్నారో బుక్స్కి
వారికి కూడా మంచి కన్సెషన్ ఇచ్చి మరి దాన్ని ఆ వీడియోస్ని కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మీకు అందజేస్తాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా మీకు ఏమైనా మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఎవరికి ముందుగా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ, ఎందుకంటే మీరు మా మీద నమ్మకంతో మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి నేను మీకు ఉండాను, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని బుక్స్ అన్న స్కూల్ అసిస్టెంట్ బుక్స్ అన్న కొన్ని రెడీ చేసి పంపించమని చెప్పాను. అయితే వర్క్ జరుగుతుంది, ఇంకా చాలా జాగ్రత్తగా తప్పులు పోకుండా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎంత శోధించాలంటే మన కంటి ముందు ఉన్నటువంటి మన తప్పులు ఒక్కోసారి మనకు కనపడవు, వాటన్నింటిని పట్టుకోవాలి. రకరకాల ఫ్యాకల్టీస్ని దగ్గర పంపించి చెక్అవుట్ చేపించి ఒకే అంటేనే ఆ బుక్ని మార్కెట్కి రిలీజ్ చేస్తాం. అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట వర్క్. అంత పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు న్యాయం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు తెలియవు. కాబట్టి మిత్రులారా, మీకు ఏమి అవసరం లేదు. ఒక 10 రోజులు అటు ఇటుగానో, ఒక 10 రోజులు లేట్ అవ్వచ్చు అంతే తప్ప దగ్గరకు వచ్చేసింది. మేము 10వ తారీఖు అనుకున్నాము. ఒకవేళ 10వ తారీఖు కాకపోతే ఒక 4-5 రోజులు అటు ఇటుగానో మీకు ఏర్పాటు చేస్తాము. మొత్తం మీద 10 నుంచి 20వ తారీఖు మధ్యలో మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేస్తాము. అదేవిధంగా మీకు మోడల్ పేపర్స్ కూడా కొంతమంది బుక్ చేసుకున్నటువంటి ఎవరైతే అడ్వాన్స్గా పుస్తకాలను బుక్ చేసుకున్నారో తెలుగు సోషల్ స్కూల్ అసిస్టెంట్, ఎస్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు వినండి. దయచేసి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. మీకు మోడల్ పేపర్స్ కూడా నేను ఫ్రీగా పంపించే ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీరు చదువుకోండి. ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, మీరందరూ కూడా మీకు అన్యాయం జరగనివ్వం. అంటే సిలబస్ బాగా పెంచేశాడు కాబట్టి ఆ సిలబస్కి అనుగుణంగా చాలా జాగ్రత్తగా తీయాలి. మీరు 10 రోజుల్లో చదివే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. సింపుల్ లాంగ్వేజ్, సరళమైనటువంటి భాషలో ఇంగ్లీష్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ సరళమైనటువంటి భాషలో మేము ముందుకి తీసుకొస్తాం అన్నమాట. కాబట్టి డోంట్ వర్రీ, నేనున్నాను. ఏమీ ప్రాబ్లం లేదు, మీకు ఏం ప్రాబ్లం. మిగిలినటువంటి వాళ్ళకి రేపు వాళ్ళకి మార్కెట్లో తీసుకోవాలంటే ఇంకా బాగా ఎక్కువ రేటు పెడితే వాళ్ళకి మోడల్ పేపర్స్ కానీ ఏ దొరకవు, అవి ఫ్రీగా రావు. మీకు నేను ఎట్టి పద్ధతిలో ఫ్రీగా మీకు అందిస్తాను అన్నమాట మోడల్ పేపర్స్. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్యాకేజ్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, అద్భుతమైనటువంటి ప్యాకేజ్. చాలా జాగ్రత్తగా ప్రతి ఏరియాలో ఉంది. మన దగ్గర కూడా బుక్ చేసుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా మ్యాథ్స్, ఈవీఎస్ ప్రైమరీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్యాకేజ్ 2. నేను ఇంకొకటి కానీ చెప్తాను మిత్రులారా, ఇంత క్వాలిటీ అయినటువంటి బుక్స్ తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కానీ మరి ఎవరు కూడా తీయలేరు. నేను గ్యారంటీ రాసిస్తాను, మరి ఎవరు కూడా తీయలేరు. ఎందుకంటే దానికి ఒక పేషెన్సీ కావాలి, ఒక ఇంటలెక్చువల్ కావాలి, ఒక యజ్ఞంతో కూడినటువంటి వర్క్ చేయాలి. మరి నా విషయం, నా గురించి మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. నేను ఎక్కడ కూడా రాజీ పడను. నేను 24 గంటల్లో 15 గంటలు కష్టపడతాను, 15-16 గంటలు కష్టపడతాను బుక్స్ కోసం. ఇంకా కొత్త అప్డేట్స్, ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మీ దగ్గర తీసుకొస్తాను, బుక్స్లో పెడతాను, మీకు పనికొచ్చే విధంగా చేస్తాను అన్నమాట. అంటే నాకే ఎంత టైం పడుతుంది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి, చదువు లేనటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏం సబ్జెక్ట్ అర్థం అవ్వదు, ఏం అర్థం అవ్వదు, తెలియదు. ఏదేదో అడ్వర్టైజ్లు చేస్తూ ఉంటారు, రకరకాల అడ్వర్టైజ్లు చేస్తూ ఉంటారు. పైన అట్టలో చాలా నీట్గా ఉంటాయి, అట్టలు నీట్గా ఉంటాయి. పెళ్లి కూతురు మన పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఏ విధంగా అయితే ముస్తాబై వస్తుందో, మరి ఆ పెళ్లి కూతురుని చూసిన వెంటనే మనం ఇష్టపడతాం. ఆ అలంకరణ కానీ ఆ వేషాలు కానీ అన్నీ. పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది నిజస్వరూపం, ఆ గయ్యాళితనం కానీ, ఆ బూతులు తిరగడం కానీ, రకరకాలైనటువంటి మరి వేషాలు కానీ పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది. అదేవిధంగా మరి పెళ్లి కూతురులాగా ముస్తాబు చేస్తూ ఉంటారు చాలామంది బుక్స్. కాబట్టి నమ్మొద్దు. నేను ఒకటే చెప్తా, మన బుక్కు మీరు మార్కెట్లో కానీ మన దగ్గర కానీ చూసుకున్నప్పుడు కంపేర్ చేసుకోండి. తప్పనిసరిగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోండి. రకరకాల పబ్లికేషన్ వచ్చిన మార్కెట్లో మన బుక్ని వేరే వాళ్ళ బుక్తో కంపేర్ చేసుకుని తీసుకోండి. సిలబస్ దగ్గర పెట్టుకోండి. సిలబస్ ప్రకారం ఉండే లేదా చూసుకోండి. సిలబస్ ప్రకారం తీయాలంటే వాళ్ళ వల్ల కాదు 100%. ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, బాటమ్ టు టాప్ వరకు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. వాళ్ళకి అంత టైం కూడా ఉండదు.
డబ్బు మీద వ్యామోహం ఉన్నటువంటి వాడికి టైం ఉండదు. ఎందుకంటే డబ్బు కోసమే చూస్తాడు, కానీ క్వాలిటీ ఇచ్చి మీ పిల్లల్ని న్యాయం చేయాలని చూడనమాట. కాబట్టి అంత టైం ఉండదు, వాళ్ళు చూసుకునేటటువంటి కెపాసిటీ ఉండదు, వాళ్ళు సరైనటువంటి ఫ్యాకల్టీని చూజ్ చేయలేరు. ఇవన్నీ డిఫికల్టీస్ ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మరియు అడుగులు ముందుకు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. తర్వాత విష్ణుమూర్తి మ్యాథ్స్లో ఇతను మరి కోచింగ్ సెంటర్ నడుపుకుంటున్నాడు. మీకు మ్యాథ్స్లో ఏ డౌట్ వచ్చినా, ఏది వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించండి. డౌట్ అనేటటువంటి క్యాన్సర్ పుండుతో సమానం. ఎవరికైతే ఎక్కువ డౌట్లు వస్తున్నాయో వాళ్ళకి సబ్జెక్టు వస్తున్నట్టండి. ఎవరికైతే ఎక్కువ డౌట్లు రైజ్ అవుతున్నాయో వాళ్ళకి సబ్జెక్టు మీద కమాండ్ వస్తున్నట్టు. అయితే ఆ డౌట్స్ని ఎప్పటికప్పుడు అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి. ఏ సబ్జెక్టులోనైనా, తెలుగు కానీ ఇంగ్లీష్ ఉన్నటువంటి 6-7 సబ్జెక్టులు ఏ సబ్జెక్టులోనైనా మీకు ఇమ్మీడియట్లీ డౌట్ వస్తుంది. డౌట్ రావాలి కూడా. అయితే డౌట్ వచ్చినప్పుడు అడిగితే సార్ ఏమనుకుంటారో సిగ్గుపడటం, బిడియము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆ డౌట్ అనేటటువంటిది సమస్య పోతుంది. అయ్యే క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి, మీరు రాయలేరు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే డౌట్స్ రైట్ చేసుకోండి, థింక్ చేసుకోండి, గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ అయ్యండి. రకరకాల వెపన్స్, రకరకాల ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆన్ యువర్ స్టడీ, ఆన్ యువర్ నాలెడ్జ్, ఆన్ యువర్ అచీవింగ్ గోల్. ఫ్యాక్టర్స్ ఒక బుక్సే కాదు, ఒక వీడియోసే కాదు, డిస్కషన్, చర్చ, డౌట్స్ రైజ్ చేసుకోవటం, టైం టేబుల్ వేసుకోవటం, షెడ్యూల్ వేసుకోవటం. ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఈ టైంలో ఈ మంత్లో ఈ సబ్జెక్ట్ అయిపోవాలి అనేటటువంటి షెడ్యూల్ వేసుకోవటం. ఎందుకంటే కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీ సెల్ ఫోన్లో రకరకాల వీడియోస్, రకరకాల డౌట్స్తో కూడినటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎవడెవడో గొట్టంగా పెడుతూ ఉంటాడు, తెలియనటువంటి విషయాలతో పెడుతూ ఉంటాడు. వాటిని చూసుకుని మీరు అప్సెట్ అయిపోవటం. నూతన విద్యా విధానంలో పోస్టులు పోతున్నాయి అని చాలామంది మరి అడుగుతున్నారు. ఎస్జిటి పావు ఎక్కడే పావు మీకు ఎవరు చెప్పారంటే మాకు వీడియో వచ్చింది సార్, పలానా వాడి దగ్గర నుంచి వీడియో వచ్చిందంటే, మిత్రులారా ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు. ఎస్, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో ఎవరికి ఏమీ తెలియదు. కావాలని ప్రభుత్వం ఎవరిని కూడా నాశనం చేసి ప్రభుత్వం పతనమైపోదు. అంతే కదా. మీకు పోస్టులు తగ్గించినాయి అనుకోండి, ఏమవుతుంది? మీరు ఓట్లు వేస్తారా? మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తారా? చేయరు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా మీకు అన్యాయం చేయదు. కాబట్టి అలాంటి మాయ మాటలు నమ్మొద్దు, మోసపూరితమైనటువంటి నమ్మొద్దు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ పోస్టులు ఎక్కడికి పోవు, అన్నీ వస్తాయి. ఒక నెల అటు ఇటుగానే అన్నీ వస్తాయి. టెట్ వస్తుంది, నెక్స్ట్ గ్రూప్ 4 వస్తుంది, మిగిలినటువంటి నోటిఫికేషన్ వస్తాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మరి మ్యాథ్స్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ అడగవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ విధంగా మీరు మంచి సబ్జెక్ట్ని గ్యాదర్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.